పక్కనే ఉన్న బస్ స్టాండ్కి 30 రూపాయలు కూలి అడుగుతున్నా. 10 రూపాయలు ఇస్తానా? మా రేటు 30 రూపాయలు. నేను 30 రూపాయలు ఇచ్చుకోలేను, ఇంకోటి చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. కుక్క మోసుకొస్తుంది, మీరు మోసుకొస్తారా? పోనీ అలా కానివ్వండి, మోసుకురండి. కూలి 10 రూపాయలే ఇస్తాను. రే మల్లయ్య పొలయ్య రండిరా. ఈ ఏరియా మొత్తం మీద నోరున్నోళ్ళే మేమంటే భయపడతారు. నోరు లేదు మీకు, ఎంత పొగరా? రే మల్లయ్య అటు సరి కొట్టండి రా.
కానీ అమ్మ బొమ్మ తీసుకొచ్చావా? నా మీద నీకెంత ప్రేమ. హాయ్ దేవి. ఆహా, బొమ్మ భలే అందంగా ఉంది. ఎక్కడిది? అసరే ముందు నా మాటకి బదులు చెప్పండి. అడుగు. మృగాలకి ఎన్ని కళ్ళుంటాయి? 2 ఉంటాయి. మనుషులకి? మనుషులు కూడా 2 ఉంటాయి. నాలాంటి వాడికి మాత్రం 4 ఉంటాయి. 2 కళ్ళున్న వెనకే నాకు అమ్మ కావాలనిపించింది. మీకు అనిపించలేదే? ఉమ్. ఆ, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి నువ్వు బదులు చెప్పాలి. అడగండి. మన చంటబ్బాయికి అమ్ముందా? లేదు. పంచకళ్యాణికి అమ్ముందా? లేదు. రాముకి? లేదు. భైరవుడికి? లేదు. అదే విధంగా దేవికి కూడా అమ్మ లేదు. ఈ కథలన్నీ నాకొద్దు. తో. వాళ్ళెవరికి డాడీ లేడు. నాకు మీరున్నారుగా. ఒరే చంటబ్బా, ఇదంతా ఏందబ్బా? నీతో పెద్ద చిక్కబ్బా. ఓ బొమ్మ తీసుకొచ్చి నన్ను బొమ్మలు ఆడించేస్తున్నావు. రే ఉండు, నీకు స్ట్రాంగ్ ఇంజక్షన్ పొడి చేస్తా. ఏంటి? అలా ఏం చేయనమ్మా. నువ్వు హాయ్ ఓల్డ్ మ్యాన్. టోపీ బాబా, ఏం కావాలి? టోపీ సర్వర్. 2 ఇడ్లీలు, 2 దోశలు, 2 పూరీలు, 2 ఉప్మాలు, 2 పెసరట్లు. అన్ని పాటలా? అసలు అన్ని ఇక్కడ తింటానికే. వెళ్ళి తీసుకా. పాప కడుపు పీపా. పాపా. ఇదిగోమ్మా తిను. ఏంటో చెప్పు. దిష్టి తగిలింది పో. ఇదిగోమ్మా కాఫీ. ఏమిటమ్మా ఎడం చేత కాఫీ తాగుతున్నావు? ఇది మా అమ్మ ఫార్ములా. కుడి చేత తాగితే అందరు ఎంగిలి అంటుకుంటుంది. ఎడం చేత తాగితే ఎవరు ఎంగిలి అంటుకోదు. తెలివైన పాప. ఉండు, బిల్లు తీసుకొస్తా. అయ్యయ్యో, డబ్బులు లేవే. ఎక్కడ పోయాయే? ఇప్పుడు ఏం చెయ్యాలి? టోపీ తీసి పెట్టేసి నైస్ గా జారుకుందాం. బాగా గిట్టిందే. హాయ్. గొడుగు టోపీ ఎవరిది? సరే మనం పెట్టుకుందాం. సరే, ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి, 2 రూపాయలే. ఇదిగో అమ్మా బిల్లు. 25 రూపాయలు 40 పైసలు. ఏంటి? నేను తినలేదు. నన్ను డబ్బులు అడుగుతున్నావే. తినలేదా? హోటల్లో ఐటమ్స్ అన్ని ఒక పట్టు పట్టి తినలేదా? అయ్యారు అయ్యారు అయ్యారు. ఏమిటి ఫోన్లో గొడవ? ఇక్కడ కాదు ఇది గొడవ, అక్కడ. ఏమిటా నా కూతురు పట్టుకుని దబాయి చేస్తున్నావు? లేమ్మా, భయపడతామ్మా. ఏమిటి విషయం? మా డాడీ నేను తినలేదు డాడీ. నన్ను డబ్బులు అడుగుతున్నా డాడీ. సర్వార్, కూర్చోడానికి కూడా డబ్బులు ఇవ్వరా? ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందండి. ఈ ప్లేట్లన్నీ అమ్మాయి తినలేనండి. నా కూతురు ప్లేట్లు తిందాయా? మీరొకరు ఆ పిల్ల కాఫీ తాగేటప్పుడు ఎడం చేత్తో తాగిందండి. ఏమిటమ్మా అని అడిగాను. అది మా అమ్మ ఫార్ములా అని చెప్పింది సార్. ఏమిటి? ఎడం చేత తాగిందా? కుడి చేత్తో తాగితే ఇతరుల ఎంగిలి అంటుకుంటుంది. ఎడం చేత్తో తాగితే ఎవరి ఎంగిలి అంటుకోదు. ఎలా ఉంది? ఏమిటా పూరి తిని పొగ బయటకు వస్తుంది? వేడిగా తెమ్మన్నారు. ఇంకా నయం పోయి తెచ్చిపెట్టావు కాదు. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? హలో. ఇది ఎంగిల్ చెయ్యి. అవును, ఇప్పుడు మీనాక్షి ఎలా ఉంది? కంప్లీట్ గా క్యూర్ అయింది. అంతా మీ హస్తవాసి డాక్టర్. సరే సరే, మరీ పోయేకు. చేతులు కడుకుని బిల్లు పే చేసి పో.
హలో రాజగోపాల్, నువ్వు ఇక్కడే పని చేస్తున్నావా? అవును డాక్టర్. రాణికి ఇప్పుడు హార్ట్ కండిషన్ ఎలా ఉంది? మీ చెయ్యి పడ్డాక ఎందుకు బాగుండదు డాక్టర్? సరే సరే, మిగతా వాళ్ళ సంగతి చూడుకో. ఈయన చాలా పెద్ద డాక్టర్లా ఉన్నారే. చూసావటయ్యా, ఒకటి నేల మీద గింజుకుంటోంది, ఇంకొకటి నీళ్ళలో కొట్టుకుంటోంది. ఇది కదయ్యా ముచ్చటైన ఆనందం అంటే. ఏం సార్, మీకు దంటగా ఏదున్నా సరే నచ్చదా? అందుకే మీరు దంట లేకుండా ఉన్నారు. అందుకు నన్ను ఏం చేయమంటావయ్యా? అది నాకు ఆడకూతుని కని పారేసి పైకి వెళ్ళిపోయింది. ఏంటది నట్టింట్లో హార్న్ సౌండ్? ఒకవేళ ఏదైనా లారీ కానీ దూరిపోయిందా? లారీ కాదండి, నేనే. సర్లే, రెండు ఒకటే. ఏమిటండి ఇది, హార్న్ కొట్టుకుంటూ తిరుగుతున్నారు? పెళ్ళం లేదే, దాన్ని విడదీసేసరే. ఉన్నది ఒకే ఆటో, అది అమ్మేసి ఈయనకి ఫీజుగా ఇచ్చేశాను. మిగిలింది ఈ హారన్. ఫీజు సర్లేవయ్యా, కేసు గెలిచానా లేదా? ఆహా, నాకెంత ఉపకారం చేశారు. బదులుగా నేను మీకు ఏదో మంచి కేసు ఇవ్వాలిగా. ఏం కేసు ఇస్తావు? మీ అన్నకి వదినకి విడాకులు ఇప్పించమంటారు. వాళ్ళు హాయిగా ఉన్నారు, వద్దులేండి. మీ అమ్మాయికి, మా అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదయ్యా. అందుకని నేను పెళ్లి కొడుకుని చూసి వచ్చాను. సర్లే, నువ్వు వృత్తి మార్చేదే. మీ దయవల్ల బ్రోకర్ అయ్యానే. ఇలా చూడవయ్యా, మా అమ్మాయికి కాబోయే భర్త డాక్టర్ అయి ఉండాలి. డాక్టర్? ఇతను డాక్టరే. ఆయుర్వేదమా, హోమియోపతి? ఉండవయ్యా, ఒరిజినల్ ఇంగ్లీషు. మిగతా డాక్టర్లు సూది పడితే కుయ్యోని ఎడతారు, కానీ ఈయన సూది పడితే అలా పడే ఓని సంగీత రాగాలే. అంతే, దీనికి ఏడుస్తావేంటి? జ్వరం తగ్గాలి కదా. అబ్బే ఏం లేదు, నువ్వు చెప్పిన డాక్టర్ పెద్ద లెవెల్ డాక్టర్ లా ఉన్నాడే. మరి ఆయన వైద్యం చేసేటప్పుడు ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడరు, కట్టి పడేసినట్టుంటారు. చాలా అనుకోగా ఉంటారనుకుంటాను. మరి పెద్ద డాక్టర్ దగ్గర నోరు తెరవకూడదయ్యా. పెళ్లి కొడుకు ఫోటో చూస్తారా? అయ్యో, నేను చూసి ఏం ప్రయోజనం? అమ్మాయికి చూపించవయ్యా, తనకి నచ్చాలి. పిలవండి. దివ్యా, దివ్యా, మెల్లిగా నొక్కవయ్యా, గోప్ బగిలిపోగలదు. రామ్మా, ఇతను పెంటపాడు పెంటారావని ఒకప్పుడు నా క్లయింట్. నమస్కారం. నీ కోసం పెళ్లి కొడుకుని చూసి ఫోటో కూడా తెచ్చాడు. నచ్చాడో లేదో చెప్పు. అయ్యో, ఈయన నాకు తెలుసు నాన్న. తెలుసునా? ఈయన ఫేమస్ డాక్టర్ కదా. అవును, ఫేమస్. అప్పుడు పెళ్లి కొడుకు నచ్చినట్టే కదా. ఓయ్, అమ్మాయి సిగ్గుపడుతుందయ్యా. నువ్వు రేపే పెళ్లి కొడుకుని తీసుకొచ్చి మ్యాచ్ ఫిక్స్ చేసేద్దాం. కమిషన్ ఇస్తాను లేవయ్యా. నేను బక్క పలసగా ఉన్నా నాకు ఏనుగు బలం, గుర్రం స్పీడు, కోతిలా కోతి కొమ్మచ్చులాటలు ఆడను, కుక్కలా విశ్వాసంగా ఉంటాను. ఇక్కడ చిలక పిట్టలాంటి చిన్నది ఉందంటే చూడడానికి వచ్చా. ఏమిటిది? పెళ్లి కొడుకు నోరు తెలిస్తే ఏనుగా గుర్రం అంటూ మృగాల గురించే చెప్తున్నాడు. నోట్లోనే దూదాచుకున్నారా? పెళ్లి కొడుక్కి వైద్యం తప్ప ఇంకా ఏం తెలుసు? పాటలు పాడతాను. పాడే పశువుని పాడే ట్రీట్ చేయాలి, దూకే పశువుని దూకే ట్రీట్ చేయాలి. అయ్యో, పశువులు వదిలేయండి, పాటకు దిగండి. పాట కదా. గోమాత మా కులమాత. అయ్యో అయ్యో, పాటలో కూడా పశువులేనా? బాగా రిచ్ గా ఒక పాట పాడండి. రిచ్గానా? మైసూరు మహారాజా గారు, ఆ రాజా గారు మహారాణి ఒకతున్నదంట, మహారాజు దంపతులు ఆహా, మీ పాటలో చూశారు ఆ టొటంటూ మాత్రం సూపర్ గా ఉందండి. నాన్న, నీకు అదే బాగా నచ్చిందా? అయ్యో అది కాదు నాన్న, పెళ్లి కొడుకుని చూస్తే నాకు సందేహంగా ఉంది. వారిని టెస్ట్ చేసి చూస్తాను. అదేం లేదు బాబు, అమ్మాయి మిమ్మల్ని ఏదో టెస్ట్ చేసి చూస్తాను అంటుంది. బ్లడ్ టెస్టా, యూరిన్ టెస్టా? ఏమండి, పెళ్లి తర్వాత టెస్ట్ చేసుకోవచ్చు కదా. నువ్వు ఉండవయ్యా, మీరు ఇప్పుడే కానివ్వండి. ఆయనే సరే అన్నాడు, నువ్వు ఆరంభించు. అయ్యో నాన్న, గోకేకు కొంచెం ఇలా రానన్నా. ఏమిటమ్మా? రమ్మంటుంటే. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇలా కాస్త వస్తావా? రమ్మంటుంటే. ఏంటది? వేళ్ళు ఆడించుకున్నారు, విషయం పూర్తి చేసుకున్నారు. నా చూపుకి ఏమీ అర్థం కావడం లేదే. నాన్న, నేనన్నాను ఒకే దైవం అని. కాదు, శక్తి శివుడు ఇద్దరు అన్నారు. మరి త్రిమూర్తుల గురించి మీ ఉద్దేశం ఏమిటి అన్నాను. వారు 4 వేదాల్లో లీనమై ఉన్నారు అన్నారు. మరి పంచభూతాలు అన్నాను. అవన్నీ సృష్టిలో ఇమిడి ఉన్నాయి అని గొప్పగా చెప్పారు. ఆయన జీనియస్ నాన్న, జీనియస్. అయ్యో బాబోయ్, వేళ్లలో ఇంత విజ్ఞానం దాచుకున్నాడే.
వెంటారావు అది కాలాంతకురాలయ్యా. నిన్ను చంపేస్తాను అని ఒకవేళ చూపించి నేను ఊరుకుంటానా? నీ గుడ్లు 2 పీకి పారేస్తాను అన్నాను. నీకు నామం పెడతాను అంది. అది నేను చెరిపేస్తాను అన్నాను. నిన్ను కొడతా చూసుకో అంది. నేను ఊరుకుంటానా? నిన్ను ఒకే గుద్దేస్తాను అన్నాను. ఎలా ఉంది? ఓహో, అద్భుతమైన జోడి. తను కొడుతుంది, నువ్వు గుద్దుతావు. ఆహా, వచ్చే ముహూర్తానికే మీకు పెళ్ళి. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? ఈ ఇంటి కథ చాలా పెద్దది, కానీ నీకు టూకీగా చెప్పేస్తా. ఏం లేదు, ఈ ఇంటి ఓనరు ఫారెన్ వెళ్ళిపోయాడు. ఈ ఇల్లు మొత్తం నాకు అప్పగించాడు. ఇక్కడ నేను నా బంధుమిత్రులతో సంతోషంగా ఉన్నాను. అవును, మీరేదో బంధుమిత్రులు అంటున్నారే కానీ ఎవరు కనిపించరేమిటి? పిలుస్తా, వాళ్ళని చూస్తే నువ్వు అమాంతం అద్దిరిపోతావు. ఆ? ఒరే చంటబాయ్, బంధుమిత్రులతో వచ్చి వదిలికి స్వాగతం చెప్పరా? గుడ్ బాయ్. మీట్ మిస్టర్ భైరవ్, నా బాడీ గార్డ్. నెక్స్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమిటి చూస్తున్నావు? పైన డ్రెస్ తో ఉన్నది నా సెక్రటరీ రాము, కింద డ్రెస్సే లేకుండా ఉన్నది పంచకళ్యాణి, నా దోస్తు. చూసావా దివ్య, మనకి స్వాగతం ఇవ్వడానికి మన ఫ్యామిలీ అంతా వచ్చారు. ఎలా ఉంది? నన్ను ముట్టుకోకండి. దివ్య, ఏమైంది నీకు? దివ్య 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 ఎందుకు అలా గంతులేస్తున్నారు? మన రాము దగ్గర నేర్చుకున్నాను, బాగా గెంతున్నాను. ఆపండి, ఇదేమైనా ఇల్లా లేక జూవా? మీరు ఒక గౌరవమైన డాక్టర్ ఇలా మృగాలతో ఉంటున్నారే? అయ్యయ్యో, వెటర్నరీ డాక్టర్ మృగాలతోనేగా ఉండాలి. ఏమిటి? వెటర్నరీ డాక్టరా? అది ఇంగ్లీష్ లో, తెలుగులో పశువుల డాక్టర్. మీరు పశువుల డాక్టరా? అవును. మీరు పశువుల డాక్టర్ని ముందే దివ్య, నాతో ఎందుకు చెప్పలేదు? నన్ను కొట్టకు. ముందే నాతో ఎందుకు నువ్వు అడగలేదే. నన్ను మోసం అయ్యో. చేశారు, నన్ను మోసం చేశారు. నేనే నిన్ను మోసం చేయలేదు దివ్య, నిన్ను మోసం చేయలేదు. దివ్య, ఎందుకు భద్రకాళిలా చిందులేస్తున్నావు? నేను భద్రకాళినా? అవును. కాదు కాదు. భద్రకాళినే. ఆహా. నేను భద్రకాళినే. అదే, దివ్య, మోసం చేశారు. దివ్య, మోసం చేశారు. నేను మోసం చేయను, నా మాట విను. వదిలిపెట్టను. ఊరికే వదిలిపెట్టను. దివ్య, నా మాట విను. నేను వినను. సత్యనా విన్ను. దివ్య, నీ మాట వినను. వెళ్ళండి. అయ్యో. వెళ్ళండి. ఏమిట్రా చూస్తున్నారు? జుట్టంతా చెదిరిపోయిందినా? ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. మీ వదిన ఇలా చేసింది. మీరేం కంగారు పడకండిరా, మొదటి రాత్రి అయిపోతే అన్ని దారిలో పడతాయి. పుట్టే చెయ్యే కోరుతుంది అంటారు. అదే విధంగా నువ్వు ఇంత తొందరగా దారిలో పడతావని నేను ఊహించనే లేదు. దారిలో పెట్టడంలో మీరు కిలాడి కదా. విగ్రహానికి చిన్నవారైనా విషయానికి పెద్దవారే. అవును, సూది చిన్నదైనా దాంట్లో ఉండే ముందు పవర్ఫుల్ గా ఉండాలి. అదే నా వృత్తి రహస్యం. బెడ్ ఎదురు చూస్తుంది. ఏమిటండి అన్యాయం? ఇవన్నీ ఇక్కడ ఎందుకున్నాయి? పడుకోవడానికే దివ్య, అవన్నీ నాతో పాటే పడుకోవడానికి అలవాటు పడ్డాయి. బయటికి వెళ్ళాలంటున్నాయి. వాటిని ఏదో మూల పడి ఉండని. అవి మన పట్టించుకోవు, మనం వాటిని పట్టించుకోదు. ఇది ఫస్ట్ నైటా లేక ఎగ్జిబిషనా? మర్యాదగా వాటిని బయటికి పంపించండి. బయటికి పొమ్మంటే చంటబ్బాయి వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. అది కుదరదు. మీకు భార్య కావాలో లేక ఈ మృగాలే కావాలో మీరే నిర్ణయించుకోండి. ఫస్ట్ నైట్కి భార్య కావాలి. ఇంకెవరు కావాలి? దివ్య దివ్య. ఏమిట్రా అలా చూస్తున్నారు? మోడర్న్ డ్రెస్ లో వెళ్ళిన వాడు ఇలా పిచ్చి పుల్ల ఇలా బయటకు వచ్చాడనా? అంతా మీ వదిన గారి లీలలరా. సంసారం చేయడానికి వెళ్ళిన నన్ను ఇలా సన్యాసిలా నిలబెట్టేసింది. ఫస్ట్ నైట్ జరుపుకోవాల్సిన టైంలో
కాటి సీన్లో హరిశ్చంద్రులు అనుకున్నాను. మీరందరూ కాస్త మనసు పెడితేనే ఫస్ట్ నైట్ జరుగుతుంది. చంటి అబ్బాయి బయటికి వెళ్ళబ్బాయి. వెళ్ళవా? నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. ఫస్ట్ నైట్ ఈ దినం పొందాలినే సుఖం, గుడ్ నైట్ చెప్పవే, గదిలోంచి వెళ్ళరే. నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. చివరకందరం నాన్న కలిసి పడుకున్న తప్పులేదు కన్నా. నిన్న కథ మొన్న కథ మారి వైపు వచ్చినది తలమేది సారి. గోలయ్యల పడుకోండి బయట, ఇక బయట సంబరాలు చేయాలి ఇంత నట్టింత. అందమైన చిన్నదున్నది, మొదటి రాత్రికై కాచుకున్నది. నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. ఫస్ట్ నైట్ ఈ దినం పొందాలినే సుఖం, గుడ్ నైట్ చెప్పరే, గదిలోంచి వెళ్ళరే. ఇన్నాళ్ళు మిత్రులుగా ఉంది, ఇప్పుడు నా దారికి అడ్డొచ్చారండి. సంతగా ఈ రగడ ఏంది, నేను సాగాలిక సరసాలే చెంది. మన ఇంట ఉయ్యాల వద్ద మరి వద్ద, ఆడర మీరు కానాలి యమజాలి, పసిపాప చేతి కందులే, ఇంకో 10 నెలలు ఎదురు చూడరే. నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. ఫస్ట్ నైట్ ఈ దినం పొందాలినే సుఖం, గుడ్ నైట్ చెప్పరే, గదిలోంచి వెళ్ళరే. నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. నా బుజ్జి నాన్నవే, నా చిట్టి తల్లివే, సాయము చేయవే, నా శోకం చూడవే. Welcome, my dear friends. Most welcome. No, no. What is surprise? ఉడుములు గాలి అన్ని ఆగిపోయాయి. నే అనుకుంటే ఏదైనా ఆగుతుంది, ఏదైనా సాగుతుంది. ఏం అర్థం కాలా? అర్థం కాలా?
ఈ జగన్ చాకచక్యం, ఈ గ్రామ జన మూర్ఖత్వం, ఈ కోవెలలోంచి దెయ్యాలు బయలుదేరుతున్నట్టు ఒక పుకారు లేవదీశాను. తర్వాత నేనే రిమోట్ కంట్రోల్ ద్వారా దెయ్యాలు వంటి ఫిగర్స్ ని ఈ గ్రామంలో తిప్పుతున్నాను. నమ్మలేమే. సందేహం ఉంటే నాతో రండి, నేను చూపిస్తాను. Come on. That's it. ఏమిటి దీనికి ఆశ్చర్యపోతున్నారు? అమ్మవారి నుంచి దెయ్యాలు రావడం చూడక్కర్లా? లుక్ దేర్. What a fantastic idea. థ్యాంక్ యూ మ్యామ్. దీని ద్వారానే ఈ గ్రామస్తులు నేను భయపెడుతున్నాను. దెయ్యాలంటే నమ్మని వాళ్ళని నమ్మించడానికే మన వాళ్ళల్లో ఒకటి చచ్చాడు. చచ్చినవాడు వీడే. జగన్, నువ్వు నీ మోసగించటంలో అబ్బాలిట్లా వరివి. ఇప్పుడు మన బిజినెస్ గురించి మాట్లాడదామా? ఓకే, నేను చెప్పినట్టు గోల్డ్ కరెన్సీ కలిపి ₹1 కోటి తీసుకొచ్చారుగా. బాక్స్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. చెప్పినట్టు ₹1 కోటి అడ్వాన్స్ తీసుకొచ్చి ఇచ్చారు. హాంకాంగ్ లో ₹50 కోట్ల హెరాన్ దాచిపెట్టిన చోటును చూపించే మ్యాప్ ఇంకో వారంలో మీ చేతికి వచ్చి చేరుతుంది. ఏదైనా పోలీస్ ప్రాబ్లం? నో ప్రాబ్లం అట్ ఆల్. ఏం వచ్చినా నేను మేనేజ్ చేస్తాను. మ్యాప్ ఖచ్చితంగా మీ చేతికి వచ్చి చేరుతుంది. అవును, మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేము డాక్టర్ని చూడాలి. నేనేమన్నా కాంపౌండరా? నేనేనా డాక్టర్ని? సార్, మేము గుర్రాలను పెంచుతున్నాం. పెంచుకోండి. 2 గుర్రాలు చాలా సీరియస్గా ఉంది సార్. అలాగా సార్, పశువుల ఆపరేషన్ లో మీరు బాగా ఎక్స్పర్ట్ అని విన్నాం. మీరు వచ్చి వాటిని కాపాడాలి. ఒక్క నిమిషం వచ్చేస్తా. ఒరే రాము, అర్జెంటుగా ఒక ఆపరేషన్ వెళ్తున్నాను. ఇల్లు భద్రంగా చూసుకో. ఓకే, వస్తాను. బాయ్. ఒరే, వెళ్ళేప్పుడు ఆపచ్చా? బుద్ధుందా నీకు? వదలరా కోటు. ఈ మ్యాప్ ని హాంకాంగ్ ని రహస్యంగా పంపించాను. నెక్స్ట్ మినిట్ నా చేతిలో ₹9 కోట్ల. రండి. అవును, ఇవాళ యూనివర్సిటీలో ఏమైనా కాన్వకేషన్ ఫంక్షన్ జరిగిందా? అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని ఉంటున్నారు. పర్వాలేదే, మీ అయ్యగారు పట్టాలు తీసుకుని ఉంటారే, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. అవును, 2 గుర్రాలకి సీరియస్ గా ఉందన్నారే. ఏవి ఆ గుర్రాలు? ఈ 2 గుర్రాలే. సిల్క్ చేయమల్ల అదిరిపోతున్నాయి. అరే అటు చూడండి, సిల్క్ పేరు చెప్పగానే డాన్స్ ఆడడం మొదలెట్టింది. చూడు మిస్టర్, చేతిలో తుపాకీలతో నుంచున్న నా వాళ్ళని సరిగ్గా చూసి నే చెప్పేది జాగ్రత్తగా విను. ఈ 2 గుర్రాలు హాంకాంగ్ కి వెళ్ళాలి. ఆ గుర్రాలతో సిల్వర్ ట్యూబ్స్ లో ఉన్న ఈ రహస్యం కూడా హాంకాంగ్ కి వెళ్ళాలి. గుర్రాలని షిప్ లో పంపించండి, గొట్టాలని పార్సల్ లో పంపించండి, నన్ను ఇంటికి పంపించండి. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఈ 2 గుర్రాలు కడుపును కోసి అందులో ఈ ట్యూబ్స్ పెట్టి నువ్వు కుట్టేయాలి. హాంకాంగ్ కి వెళ్లే ఈ గుర్రాలతో పాటు ఈ రహస్యం కూడా అక్కడికి వెళ్లి చేరాలి. ఎలా ఉంది మన ఐడియా? చండాలంగా ఉంది. ఏమయ్యా, నీ మాటలు బట్టి చూస్తుంటే దేశద్రోహ చర్యలతో నీకేదో సంబంధం ఉన్నట్టుగా ఉంది. ఆరోగ్యంగా ఉన్న గుర్రాలకి ఆపరేషన్ చేయడం నా వృత్తికే ద్రోహం. అట్ ఏ టైం నా వృత్తికి, నా దేశానికి ద్రోహం చేయమంటావా? దానికి వేరే ఎవరన్నా చూసుకో. రే కళ్ళద్దాలు, న్యాయ ధర్మాల గురించి మాట్లాడితే 5కి 10కి అడుక్కు తినాల్సి వస్తుంది. ఒకేసారి ₹50,000 ఇస్తాను. నువ్వు హాంకాంగ్ వెళ్తే చెప్పు, నీకు ఆపరేషన్ చేస్తాను. ఏమయ్యా, ఇందుక నా కళ్ళ గంటల గంట తీసుకొచ్చావు? నన్ను తీసుకెళ్ళి నా ఇంట్లో వదిలేసాయి. అసలు నాకు ఇంటికి దారి కూడా తెలీదు. నేను చెప్పినట్టు ఒప్పుకుంటే డబ్బుతో నువ్వు ఇల్లు చేరుతావు, లేదా
నీ డెడ్ బాడీ వెళ్ళి చేరు కట్టిపడేండి ఏమొకేశారా చూసుకో కాస్త కట్లు విప్పండిరా. అయ్యో గుర్రాలతో పాటు కట్టేసి నన్ను ఒక గుర్రాన్ని చేశారే. ఇప్పుడు ఎలా తప్పించుకోడు? దేవుడా నన్ను కాపాడు స్వామి. ఈ టైంలో ఏ దేవుడి పేరు జ్ఞాపకం రావట్లేదే. ఆంజనేయ 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 హనుమంత వాయుకుమార వానరవీర ఆంజనేయ ఆంజనేయ రాము ఏమిట్రా సింగిల్ కార్డా త్వరగా కానీ ఇక్కడి నుంచి వాడలా తప్పించుకున్నాడు. సార్ ఆ కోచ్ వాడిని ఇక్కడి నుంచి తప్పించింది. మాకు ఒక్క రోజు టైమే ఉండే. వాడి ప్రాంతాల్లో ఎక్కడున్న గాలించి మీ కాళ్ళ మీద పడేస్తా. రే మీరు వాడిని వెతకనక్కర్లేదు. వాడి ఇక్కడికి స్వయంగా వచ్చే దారి నాకు తెలుసు. సారీ పాప ఆ డాక్టర్ ముద్దు బిడ్డ. ఈ పాపను మనం ఎత్తుకొచ్చేస్తే వాడే స్వయంగా ఇక్కడికి వస్తాడు. సార్ స్కూల్ నుంచి వచ్చే పాప ఇంటికి వెళ్ళదు, ఇక్కడికి వస్తుంది. అయ్యయ్యో ఏంటి నమ్మలేదంటున్నావా? ఉండు నిన్న ఏప్రిల్ నెలలోనే మరోసారి నమ్మిస్తాను చూడు. నన్ను కాపాడు చంటపాయ్. చంటపాయ్ నన్ను కాపాడు చంటపాయ్. త్వరగా రా. రా. మీరు చెప్పినట్టు కళ్ళద్దాల డాక్టర్ కూతుర్ని ఎత్తుకొచ్చాను. ఇది కళ్ళద్దాల డాక్టర్ కూతురా? రే ఆ పిల్లని తీసుకురా. ఏరా నువ్వు పిల్లని ఎత్తుకొచ్చా, వాడు ఇంకో పిల్లని ఎత్తుకొచ్చాడే. ఇద్దరిలోనూ డాక్టర్ అసలు కూతురు ఎవరు? ఏయ్ నువ్వేగా డాక్టర్ కూతురువి? అది నేను కాదు. అది నేను కాదు. నాకు అబద్ధాలు చెప్పడం చాలా ఇష్టం, కానీ నా దగ్గర అబద్ధాలు చెప్పడం కొంచెం కూడా ఇష్టం లేదు. నిజం చెప్పండి, ఎవరు డాక్టర్ అసలు కూతురు? నేను కాదు. నేను కాదు. నేను కాదు. చూసారా, ఇద్దరు పిల్లలు మనతో దాగుడు మూతలాడుతున్నారు. వీళ్ళిద్దరిని ఒకే రోజులో బంధించండి. నిజం బయటపడుతుంది, వీళ్ళ బాబు వస్తాడు. గోపాల కొంచెం ఆగవయ్యా. అటు ఇటు నువ్వు నడుస్తుంటావు, నా కాళ్ళు అవుతున్నాయి. ఈ నడక వల్ల ఏం లాభం? ఉండవయ్యా పెంటారు. స్కూల్కి వెళ్ళిందేవి ఇంతవరకు రాలేదు. నేను టెన్షన్గా ఉన్నాను తెలుసా. నాకు కూడా టెన్షన్ గానే ఉంది. ఏం చేయను? ఎంతో మంది కుక్కలకి బిస్కెట్లు వేసినట్టే పిల్లలకి మిఠాయి ఇచ్చి ఎత్తుకుపోతున్నారు. అయ్యో నన్ను మరీ భయపెట్టేస్తున్నావే. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తా. ఏంటి నాలాగే ఉన్నావు? కాదు నువ్వే నాలాగే ఉన్నావు. ఓహో నువ్వే డాక్టర్ కూతురివా?
అవును. అయితే ఇప్పుడు ఏంటి? మరి ఎందుకు అబద్ధం ఆడా? నువ్వు మాత్రం హోటల్లో తిని నన్ను ఎరికించలేదా? దానికి దీనికి సరిపోయింది. సరే, ఇక్కడ ఇరుక్కున్నావే, ఎలా తప్పించుకోడు? కంగారు పడకు, ఎలాగైనా తప్పించుకుంటా. అవును, నీ పేరేంటి? నా పేరు జి సింధు. నా పేరు జి దేవి. మా నాన్న పేరు గోపాల్. మా నాన్న పేరు గోపాలే. సందేహమే లేదు, నువ్వు నేను అక్క చెల్లెలువే. మన అమ్మ నాన్న గొడవపడి విడిపోయారు, మనము విడిపోయాం. కరెక్ట్. అవును, నువ్వక్కవా లేక నేనక్కనా? ఇప్పుడు అదా ముఖ్యం. ముందు ఈ రౌడీ నుంచి తప్పించుకోవాలి, తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, ముందు మన ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. దానికి నువ్వే దారి చూపించాలి. దారే కదా, కంగారు పడుకో. దానికి నేను ఐడియా వేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. రౌడీ అంకుల్, రౌడీ అంకుల్, ఏంటే? మా ఇంటికి ఫోన్ చెయ్యాలి. ఫోనా? అదంతా ఏం కుదరదు. అంకుల్ అంకుల్, మా తాతగారికి ఒంట్లో బాగాలేదు. ఏమే మాత్రం ఇవ్వాలో నాకే తెలుసు. ఓకే, ఫోన్ చేస్తుంటాను అంకుల్. ప్లీజ్ అంకుల్. మాత్రలో నా కనుక వదులుతున్నా. నన్ను మోసం చేసావో చంపేస్తాను. ఫోన్ చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. హలో, రామునా? నేను దేవి మాట్లాడుతున్నాను. మాటలు ఎన్ని ఇవ్వాలో చెప్తాను, దాన్ని బట్టి తాతయ్య ప్రాణం కాపాడుతావా? నేను చెప్పింది నోట్ చేసుకో. అనసిన్ 3, ఆస్ప్రో 1, సారిడాన్ 2, పర్గోలస్ 1, నవాల్జన్ 2. నోట్ చేసుకున్నావా? జాగ్రత్త, తాతయ్య ప్రాణం కాపాడు. థ్యాంక్ యూ అంకుల్. ఏమిటి ఫోన్ నెంబర్ తీసుకొచ్చా? ఫోన్ చేయాలా వద్దా? ఈ నెంబర్ అడ్రస్ కావాలా? ఉండు, తెలుసుకుని చెప్తాను. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్ 31212. ఈ అడ్రస్ కాస్త చెప్పగలరా? నెంబర్ 3, వైదేహి నగర్, మెడ్రాస్ 98. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదిగో నువ్వు అడిగిన అడ్రస్. పర్వాలేదే, మనుషుల కంటే తెలివైనవే. ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఒక అతని దగ్గర 50 కోట్లు విలువ చేసే మత్తు మందు హెరాయిన్ ఉండేది. పోలీసులకు భయపడి హాంకాంగ్ లో ఒక రహస్యమైన చోట దాచిపెట్టాడు. దాని మ్యాప్లో నోట్ చేసి తీసుకుని ఇండియాకు వచ్చాడు. వచ్చి రాగానే ఆపోజిట్ పార్టీ వాళ్ళు అతన్ని షూట్ చేశారు. కానీ అంతకు ముందే నేను ఆ మ్యాప్ను కొట్టేశాను. ఈ మ్యాప్ను తీసుకొని హాంకాంగ్ వెళ్ళి ఆ 50 కోట్ల రూపాయల హెరాయిన్ తీసుకురావడం చాలా కష్టం. అందుకనే ఆ మ్యాప్ని ఒక హాంకాంగ్ పార్టీకి నేను 10 కోట్లకి ఇచ్చేశాను. మీ ప్లాన్ సక్సెస్ అయిందంటే మీకు 10 కోట్ల రూపాయలు వస్తాయి. షూర్లీ. నేను ఆల్రెడీ ₹1 కోటి అడ్వాన్స్ తీసుకున్నాను. మొత్తం డబ్బు చేతికి వచ్చే వరకు మ్యాప్ని భద్రంగా దాచిపెట్టాలి. అందుకనే ఇందులో సగం మ్యాపు, ఇందులో సగం మ్యాపు దాచి ఉంచాను. టైం అయింది, నువ్వు బయటికి వెళ్ళి కాపలా ఉండు. ఎస్ సార్. బాణ నిండా నీళ్లున్నాయి. బాణ కింద పడుకుని నేను నిద్రపోయేటప్పుడు మ్యాప్ తీయడానికి ఎవడైనా వచ్చి బాణలో చేయి పెట్టాడో నీళ్లు ఒలుగుతాయి, కింద పడుకున్న నా మీద పడతాయి, నాకు తెలివొచ్చేస్తుంది.
ఫ్రెండ్స్ మనల్ని కాపాడేందుకు కష్టపడి వచ్చారు. మనుషుల కంటే వీటికే ప్రేమ ఎక్కువ. తప్పించుకుందాం. కొంచెం ఉండు. ఏ ఆ రౌడీ బెడ్రూమ్ లో ఒక మ్యాప్ దాచిపెట్టాడు అని నోట్ చేశాను. మనం నైస్ గా తీసుకుని తప్పించుకుపోదాం. అదెందుకు మనకు? వాడు మనల్ని ఎత్తుకొచ్చాడు కదా, వాడిని ఊరికనే వదలకూడదు. నైస్ గా ఆ మ్యాప్ తీసేద్దాం. వాడు మోసపోతాడు. ఎలాగండి? కరెక్ట్. 2 మ్యాపుల్లో నువ్వు ఒకటి నేను ఒకటి తీసేస్తా. ఓకే ఓకే. భైరవా, రాము, మీరిద్దరూ మాకు హెల్ప్ చేయాలి. ఆ రౌడీ లోపల నుంచి గడిపెట్టి తాళం దాచుకున్నాడు. మీరు వెళ్ళి నైస్ గా తీసుకొచ్చి వెళ్ళండి. రండి. వెరీ గుడ్. ఐస్ కన్నం పెట్టి కరెక్ట్గా తాళం తీసుకొచ్చారే. రండి రౌడీ రూమ్కి వెళ్ళి మ్యాప్ తీసుకొద్దాం. రౌడీ నుంచి తప్పించుకున్నాం. ఎవరైనా చూసుంటే మనం అవుట్. అవును, ఈ మ్యాప్ ఎక్కడైనా దాచిపెట్టాలే. ఈ దేవత దగ్గరే పెట్టేద్దాం. వెరీ గుడ్, మంచి ఐడియా. రా, అక్కడే దాచిపెడదాం. అయ్య బాబోయ్, ఎంత పెద్ద దేవత! ఈ దేవతల మీద ఇవి తీసుకెళ్లి పెడదామా?
ఓకే ఓకే. అయ్యో పాప, దేవత కళ్ళల్లో దుమ్మ ఎవరు తుడవనే లేదు. మరి దేవత ఎలా చూడగలుగుతుంది? మనం తుడుద్దామా? పోదామా? పోదాం. ఇప్పుడు నీ కళ్ళు సరిగ్గా ఉన్నాయి. ఇంక వేళ అన్నీ నువ్వే చూసుకో. మేము వస్తాం. ఇన్స్పెక్టర్ సార్, ఆయన అక్కడ. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. ఏమిటి విషయం? నా పేరు గోపాల్, నేను వెటనరీ డాక్టర్ని. నా కూతురుదే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి తిరిగి రానేలేదు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. ఇదే దేవి ఫోటో. మీకెవరి మీదైనా సందేహంగా ఉందా? ఓ నలుగురు నన్ను బెదిరించారు సార్, వాళ్ళ మీద నాకు సందేహంగా ఉంది. అలాగా? ఆ. లోపల నేరస్తుల ఫోటోలు ఉన్నాయి. అందులో మీరు సందేహపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి. కానిస్టేబుల్, వీరికి ఆ ఫోటో ఆల్బమ్ చూపించు. ఎస్ సార్. రండి సార్. సార్ ఎలాగైనా మీరు కూర్చోమ్మా. సార్, స్కూల్కి వెళ్ళిన నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు సార్. నాకేమిటో చాలా భయంగా ఉంది. దాని ఫోటో స్టేషన్ లో రోజు ఏదో ఒక ప్రాబ్లం. ఒక కంప్లైంట్ రాసి అక్కడ ఇచ్చేళ్ళమ్మా. సార్, ఎలాగైనా దాని జాడ కనిపెట్టండి. సరేనమ్మా, అలాగే వెతుకుతాం. వీళ్ళలో ఎవరు లేరు సార్. పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే వెన్నెలా జగమే ఊయలా. వెన్నెల మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంటే వెన్నెల. పగలే వెన్నెల. అయ్య బాబోయ్, ఎంత పొడుగు జుట్టు. ఉయ్యాల కట్టి హాయిగా ఊగచ్చు. హలో, పక్కింటికి కొత్తగా కాపరానికి వచ్చారా? ఐఎమ్ డాక్టర్ గోపాల్. నా పేరు లక్ష్మి. లక్ష్మ, పేరుకు తగ్గట్టుగా ఉన్నారండి. అవును, ఈ ఊరికి ఏం పని మీద వచ్చారు? బిజినెస్ కోసం. ఏం బిజినెస్ అండి? చీకటి బిజినెస్. చక్కగా అన్నారు, చక్కటి వ్యాపారం. ఏమిటండి అంత మాట అన్నారు? మీరు నిజమే చెప్తున్నారా? అయితే నాకంటే ఎక్కువ సంపాదన మీకు. దివ్య, పాపడగా ఒక కలిగి ఒకటి స్పెషల్. ఆవిడికి జుట్టు స్పెషల్. అదే తెలుసుకుంటున్నాను. తెలుసుకున్నది చాలు, పదండి లోపలికి. మరి ఆడపిచ్చి వారిలా ఉన్నారే. పని మనుషులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఈయన పెడతారు పడతారు. ఆలోచిస్తాను ఒక ఉపాయం. దివ్య, కాఫీ తీసుకురా. అమ్మని కమ్మని
ఫుల్ ఘోషా స్త్రీలతో నిండిపోయింది. ఇది ఏమైనా ఇండియానా పాకిస్తానా? దివ్య దివ్య ఏమిటండి ఏమైంది? దివ్య, ఇది కుటుంబం లేక కువైట? ఎవరు వీళ్ళంతా ఘోష? అంతా మన ఇంటి పని మనుషులే. పని వాళ్ళకి ఎందుకు ఘోష? మీరు ఆడపిల్లల్ని చూస్తే ఈయన పళ్ళకి ఇస్తున్నారుగా, అందుకే. ఇక మీదట నేను తప్ప ఈ ఇంట్లో అందరికీ ఘోషాయే. మరైతే నాకు కూడా ఒక షేక్ డ్రెస్ కొనిచ్చి అది వేసుకుని నేను వీళ్ళతో తిరుగుతా. ఏమిటి? ఏం లేదు, ఊరికే అన్న. అమ్మా అబ్బా, ఏమిటండి ఏమిటి అవతారం? గర్భవతినే అమ్మా. ఎన్నో మాసం అమ్మా? అమ్మా ముట్టుకోకే అమ్మా, 10వ మాసం ఇప్పుడు అప్పుడు అనేలా ఉంది. ఏమైందండి? ఏమీ లేదమ్మా, బిడ్డ లెఫ్ట్ కు తొల్లి రైట్ లో పడ్డాడు. ఏమిటండి ఈ పిచ్చి పనులు? దివ్య, నా బిడ్డను నువ్వు 10 మాసాలుగా కడుపులో మోస్తున్నావు. ఆ బాధ నీకెలా ఉంటుందో నేను ఒక్కరోజున ఫీల్ అవ్వాలి కదా, అందుకే ఇలా చీర కట్టుకున్నాను. అమ్మా ఏమండి, నా మీద మీకెంత ప్రేమ, అది అర్థం చేసుకోకుండా మీ మీద నేను సందేహపడ్డాను. నన్ను క్షమించండి. ఇక మీద ఖచ్చితంగా మీ మీద సందేహపడను. ఓసి పిచ్చిదానా, మొగుడి మీద పెళ్ళాం సందేహపడింది అంటే వాడి మీద దానికి చాలా ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. ఆ విషయంలో నేను నీ పెట్టి పుట్టానే. అయ్యయ్యో అమ్మా అమ్మా అమ్మా, అయ్యయ్యో. ఒరే పెంటారావు, నీకు కూడా సింగిలా డబులా? 3 ముగ్గురు తినేది నేను ఒక్కనే తినేశాను, అందుకే పట్టుపింది. చూడు బాబు, పెళ్ళాం మీద ప్రేమ ఉండవలసిందే, అందుకని ఆవిడికి బదులు నువ్వు పిల్లలు కనుక తప్పుగా అనుకుంటారు. సరే, ఇంతకీ పెంటారావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేటట్టు? నీతో రహస్యంగా మాట్లాడాలి. చెప్పయ్యా, ఇక్కడే చెప్పు. అయ్యో ఆ మ్యాటర్ కాదు. ఓ అదే, ఒక్క నిమిషం. రా. అమ్మా అయ్యో, ఏం చెప్పినట్టు ఆ బ్రోకరు? ఏం అర్థం కాలేదే. వచ్చేద్దాం. బాగా. ఆహా. తీ. ఆవు మీలాగే భలే అందంగా ఉంది. ఎంత ఇస్తుంది? లీటర్ పేడేస్తుంది. వచ్చిన పని చూడకుండా ఎంత ఇస్తుంది, ఏమి ఇస్తుందంట పని చూడవయ్యా. దూడ ఈ బ్రీడ్ లా లేదు, ఏ బ్రీడ్ కి పుట్టిందో. అవును, ఆవుకి ఏం పేరు పెట్టారు? నా పేరే పెట్టాను. నీ పేరేంటి? నా పేరు లక్ష్మి, దాని పేరు భాగ్యలక్ష్మి. అచ్చరే, పేషెంట్ కి ట్రబుల్ ఏమిటండి? అంటే ఒళ్ళంతా రుద్దుగా ఉంటుంది. ఆవు కూడా మీట్ అయిపోయినా? నువ్వు కొంచెం దూరంగా ఉండ, నేను రుద్దేయగలదు. అవునవును, మీరు అక్కడే నుంచోండి, నేనే టెస్ట్ చేసి వివరం చెప్తాను. మీకు మళ్ళీ మీ ఆవు కూడా జుట్టు చాలా పొడుగండి. మీకున్నట్టే స్కిన్ ట్రబుల్ కూడా ఉన్నట్టుందండి. అప్పుడు ఈవిడ రాసుకునే ముందు దానికి రాస్తే సరిపోతుందా? నువ్వు నోరు పోయి ఆ పసుపు కొమ్ములు అయితే ఇవ్వండి, అవి పొడి చేసి దాంట్లో కొన్ని మందులు కలిపి రెడీ చేసి రేపిస్తాను. కడుపులో బిడ్డను మోస్తూ ఇలా ఆవేశపడతావేంటి? బీపీ వస్తుంది. ఒక ఆడపిల్లకి బీపీ రావచ్చు, కానీ సమతి రాకూడదు. కరెక్ట్ గానే అన్నావు డార్లింగ్. ఆపండి, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీకు వేళాకోళంగా ఉందా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మన పెంటారావు లేడు, వాళ్ళ రిలేటివ్ ని అంబులెన్స్ వ్యాన్ గుద్ది పెద్ద యాక్సిడెంట్ అయింది, రక్తం కావాల్సి వచ్చింది, నేను దానం చేసి వచ్చాను. అవును అవును, పెద్ద ధర్మదాతీనా? ఈ తోటకూరగాడి పర్సనాలిటీకి 4 రక్తదానం చేయాలి, ఈయన రక్తదానం చేశారట. ఎందుకండి కట్టుకథలు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు చెప్పండి. అది అది ఎక్కడిది వెంట్రుక? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎవరిది? నాది కాదు, నీదే. ఈ జుట్టు నా జుట్టు కంటే పొడుగ్గా ఉంది, ఇది నాది కాదు. ఈ దరిద్రం ఎవరిది? నిజం చెప్పండి, ఎవరిది దరిద్రం? చెప్పండి. అయ్యో గొడవ చేయకు, నిజం చెప్పేస్తాను. లక్ష్మి లేదు, దాన్ని ముట్టుకుని తడుముతుంటే నాకు తెలియకుండా అది నా చొక్కాకు తగులుకుంది. తగులుకున్నది జుట్టు కాదండి, నా సవతి. ఆ లక్ష్మిని ముట్టుకొని తడివి అయ్యయ్యో మిమ్మల్ని. ఏమిటిది? అవి కొనేప్పుడు కొమ్ములే కొన్నాను, నువ్వు కొట్టిన కొట్టికి పొడైపోయాయి. ఎవరి కోసం కొన్నారు? లక్ష్మి కోసమే. కోపడకు,
లక్ష్మికి ఒంట్లో కొంచెం ప్రాబ్లం, అందుకే పసుపు కొని ఒళ్ళు మొత్తం తడిమి రుద్దుదామని కొన్నాను. ఒళ్ళు మొత్తం రుద్దుతారా? చూడండి, నేను దేన్నైనా పాలు పంచడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా జీవితాన్ని పాలు పంచడానికి సిద్ధంగా లేను. సిద్ధంగా లేనండి. అరే ఏమైంది? లక్ష్మి, లక్ష్మి, అయ్యో దివ్య, దివ్య, దివ్య. సెక్రటరీ, ఈయన ప్రసవించేది అపసోపాలు పడిపోతున్నా. అలా తిరగదు సార్, అబాస్ అయిపోతుంది. సిస్టర్, సార్, మీ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. ఆడా మగా? ఇద్దరు ఆడపిల్లలే. అయ్యో ముగ్గురు పుట్టుంటే ముగ్గురు అమ్మల పేర్లు పెట్టుకునేవాడిని. 10 మంది పుట్టుంటే అవతారాల పేర్లు పెట్టేవాడువా? అవును, ఇక్కడ గోపాల్ గారు ఎవరు? నేనే 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 నేనే. మీరు మాత్రం లోపలికి వచ్చి పిల్లల్ని చూడకూడదని దివ్యమ్మ గారు చెప్పారు. మీరు రండి సార్. ఒరే ఈ కత్తిరి సుందరం, నన్ను నా పెళ్ళాన్ని విడదీసి ఆటో నమ్మించి ఆరని చేతికిచ్చావు కదరా. నీ కూతుర్ని మాత్రమే కాదు, నీ వంశం మొత్తాన్ని బతకిన మనం. ఎవరయ్యా ఇంట్లో పెద్ద మనిషి? రా బయటికి. ఏంటది అట్టింట్లోకి వచ్చి నోటుకు వచ్చిన పేర్లు గలవడ చేస్తున్నావు? ఇండీసెంట్, ఇడియాటిక్, మేనర్లెస్ బ్రూట్. ఇంగ్లీష్ లో తింటే మాత్రం న్యాయం ఇది. ఒక తండ్రిని పట్టుకుని కన్న బిడ్డను చూడకూడదన్నమాట. అవును, నేనల్లా నా కూతురు అంది. మావయ్య, దివ్యకి నా మీద ఎంత కోపం ఉన్నా అది మర్చిపోమ్మనండి. మర్చిపోవడం, మన్నించడం అది మా వంశవృక్షంలోనే లేదు. మావయ్య దయచేసి. ఏంటలా బతుమాలతావు? ఓయ్ సెకండ్ తోటి అదే చెప్పానుగా, నీ బిడ్డల్ని చూడడానికి ఇంకోటి పర్మిషన్ ఎందుకయ్యా? తలుపు తోసుకు లోపలికి వెళ్ళయ్యా. సారాగీరా తాగేసి వచ్చి ఇక్కడ గలవడ చేస్తున్నావా? నువ్వు చెప్పదలుచుకున్నది కోర్టుకు వచ్చి చెప్పు. మావయ్య దయచేసి కోర్టుకంతా వెళ్ళకండి. గోపాల, నువ్వెందుకు భయపడతావు? ఇతన్ని కోర్టుకి ఎక్కని వీళ్ళ కుటుంబాన్ని నవ్వులు పాలు చేస్తారు. ఆఫ్టర్ ఆల్ బ్రోకర్వి, నీ జీవితంలో వాలీబాల్ కోర్టు కూడా ఒక్కసారి చూసుండవు. సబ్ కోర్టులో పుట్టి హైకోర్టులో పెరిగి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని నేను. నాతోనా సవాల్ చేస్తాం? ఆగండి. కుటుంబ విషయం కోర్టుకెళ్తే అంతకంటే అవమానం వేరే ఉండదు మావయ్య. మీ అమ్మాయికి నేను నచ్చలేదంటే చెప్పమనండి, నేను విడిపోవడానికి సిద్ధంగా ఉన్నా. కరెక్ట్. ఇలా న్యాయంగా నీకు నువ్వే వెళ్ళిపోతే అది నీకు మంచిది. వెళ్ళిపో. ఇతను ఎందుకే వెళ్ళిపోవాలి? ఇతను ఏమైనా ఇంటి గూర్ఖానుకున్నావా? పో అంటే పోవడానికి, రా అంటే రావడానికి. ఈ ఇంటి అల్లుడు. ఇక్కడ పుట్టింది కవల పిల్లలు, అందులో ఇతనికి కూడా సమాన హక్కు ఉంది. అయితే నువ్వు భార్యాభర్తలను విడదీస్తే చాలదయ్యా, పుట్టారే కవల పిల్లలు, వాళ్ళను విడదీయాలి. వెంటారావు, ఏమిటలా చూస్తున్నావు? పరాయి కుటుంబాలను విడదీయాలంటే నీకు ఆనందం, నీ కుటుంబాన్ని విడదీయాలంటే బాధగా ఉందా? సరే, కోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా ఇదే తీర్పిస్తాను. దానికి బదులు నేనే ఒక బిడ్డను విడదీసి నీకు ఇచ్చేస్తాను. కానీ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ నా పెళ్ళాం నా బిడ్డ అంటూ ఈ నట్టింట్లో మళ్ళీ అడుగు పెట్టకూడదు. ఆ తర్వాత ఎవడయ్యా నీ గుమ్మం తొక్కుతాడు? వెంటారావు, నువ్వు ఊరుకో గోపాల, బిడ్డను తేవయ్యా, తేవయ్యా. గోపాల, బిడ్డను నేను చూసుకుంటా లేవయ్యా. నాన్న, పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక బిడ్డనిచ్చేస్తే నీ భర్త నీ నుంచి శాశ్వతంగా విడిపోతానని చెప్పాడు. వాడి అకౌంట్ క్లోజ్ చేసేస్తాను. దేవి, మనిద్దరం కలిసిపోయాం. తర్వాత అమ్మని నాన్ని ఎలా కలపాలి? దానికి నేను ఒక ప్లాన్ వేసి ఉంచాను. ఏం ప్లాను? నేను నీలా నటిస్తూ అమ్మ దగ్గరికి వెళ్తాను, నువ్వు నైస్ గా నాన్న దగ్గరికి వెళ్ళు. ఓ ఓకే ఓకే, నేను వెళ్ళి నాన్న మనసు మారుస్తాను, నువ్వు వెళ్ళి అమ్మ మనసు మార్చేయి. ఏంటి?
తెలుసుకో. మనం ఫోన్ చేసేటప్పుడు ఇంకెవరైనా ఎత్తితే మనం ఇరుక్కుంటామే. అందుకు నేను ఒక ఐడియా వేసించాను. నువ్వు వర్షం వస్తుందా అని అడుగు. వస్తుంది అంటే అమ్మ మారింది అని అర్థం. మరి వర్షం రాదు అంటే అమ్మ మనసు మారలేదు అని అర్థమా? అంతేగా. సరే పోదామా? మన ఇల్లు ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. మనం నడిచే వెళ్ళాలి. సరేరా వెళ్ళదాం. అయ్యయ్యో ఈ తారు డబ్బా ఇక్కడికి ఎందుకు వచ్చింది? భయపడకండి, నేను మిమ్మల్ని బయట పెట్టను. మీ తాతయ్యలాగా విడదీసే బుద్ధి నాకు లేదు. అమ్మని నాన్నని కలపాలని మీరు ప్లాన్ చేశారే, అందుకు నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తారా? థ్యాంక్ యూ సెక్రటరీ. అది మాత్రమే కాదు, నువ్వు తెలియక ఏదైనా వాగినా కూడా నీ మీద సందేహం రాకుండా ఉండేందుకు నేను ఒక కొత్త ఐడియా కనిపెట్టాను. ఏం ఐడియా? సైక్లో బైక్లో. కంగారు పడకమ్మా, సింధును మనం ఎలాగైనా కనిపెడతాం. సక్సెస్ సక్సెస్. ఏమిటయ్యా సినిమా షూటింగ్ లో ముహూర్తం డైలాగ్ లాగా సక్సెస్ అని కాకిలు అరుస్తున్నావు? సార్, కనిపించకుండా పోయిన పాప సింధు ఏమైంది? సింధు దొరికింది సార్. సింధు దొరికిందా? ఎక్కడ? వెళ్లేందు ముందు ఒక్క విషయం. ఏమిటి? సింధుతో గతం గురించి మాట్లాడకూడదు. ఏ? సింధుకి సైక్లో బైక్లో అనే వ్యాధి. ఏమిటా దరిద్రం వ్యాధి? అది దమాస్కా నుంచి తడాస్కా రూట్ లో ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి సింధును ఆవహించిన కొత్త వ్యాధి. ఈ వ్యాధి వల్ల పాతవన్నీ తను మర్చిపోతుంది. అప్పుడు పాతవాడితో నేను తాతనే మాట కూడా మర్చిపోతుందా? చూడుకున్నానా? అవును. బిడ్డకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? వారు తమాస్కా రూట్ లో గవాస్కా వెళ్లారు. ఏం కర్మరా నాయన ఇది. వ్యాధే దరిద్రం అనుకుంటే డాక్టర్ ఇంకా దరిద్రంగా ఉన్నాడే. బిడ్డని దిక్కు లేకుండా వదిలేసిపోతే ఎలాగా? నాన్న లొడలొడని వాక్కో. సెక్రటరీ, సింధు ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. కానీ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, సింధు చూడటానికి బాగానే ఉంటుంది. అందుకని పాత విషయాలన్నీ గుర్తు చెయ్యకూడదు. అతి జాగ్రత్తగా ఉండాలి. రండి. ఆ సైక్లో బైక్ లో ఈ దరిద్రుడికి రాకూడదు. సింధు, సింధు, సింధు. అమ్మా, 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 నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాలాగే తెల్లగా ఉన్నావే. ఏమిటయ్యా ఇది? ఏదో కొత్తగా అమ్మని చూసినట్టు అందంగా ఉన్నావు అంటుంది. అవును, నువ్వు సైక్లో బైక్లో. అమ్మా, ఎవరి పిచ్చాడు? ఏమిటి? నాకు పిచ్చ? సైక్లో బైక్ లో అదే కదా పాప. నాకు పిచ్చే. తాతకు పిచ్చి అని చెప్పినా సరే, పిచ్చి తాత అని చెప్పినా సరే. సరే పిచ్చాడా, లోపలికి వెళ్దాం పదమ్మా. కొత్త పిచ్చాడా? డన్ డన్. ఉండు. ఆగు. ఎక్కడ నువ్వు వేసుకున్న కళ్ళద్దాలు? కళ్ళద్దాలా? నేనెక్కడ వేసుకున్నాను? ఎక్కడ వేసుకున్నావా? కాస్త ఊరుకోండి. అమ్మా, మీరు సింధుని తీసుకుని లోపల వెళ్ళండి. ఏం సార్, సింధుకి సైక్లో బైక్లో. పాతవన్నీ మర్చిపోయిందని చెప్పాను కదా. అవునయ్యా, నేను మర్చిపోయా. అప్పుడు మీకు కూడా సైక్లో బైక్లో. ఇది గుర్రం బైక్. దేవి, డాడీ, డాడీ. దేవి ఎక్కడికమ్మా వెళ్ళిపోయావు? నీకేం కాలేదుగా? భయపడక డాడీ. నేను స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే ఒక రౌడీ నా వెనకాలే వచ్చాడు. నేను భయపడి ఒక కళ్ళద్దాల కొట్లా దూరిపోయాను. వాళ్ళు తలుపు మూసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఉదయాన్నే కొట్టు తెరవగానే నేను నైస్ గా తప్పించుకున్నాను. ఎలా ఉంది? బేబీ, మీ అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావంటే నేను భరించలేనమ్మా. దిగులు పడకండి డాడీ. నేను మాత్రమే కాదు, తొందరలో అమ్మ కూడా వచ్చేస్తుంది. అమ్మ రావడం సరే గాని నువ్వు పెట్టుకున్న కళ్ళజోడు ఎలా వచ్చింది? అది మరి కళ్ళజోడు కొట్ల దూరేనా? కళ్ళజోడు చాలా బాగుంది. పెట్టకు చూశాను, తెచ్చేసాను. అప్పుడు నగల కొట్లకి వెళ్తా, నగలు తెచ్చేస్తావా? ఈ కథలన్నీ నీకెందుకు? డాడీ, సెంటపై ఎక్కడా? అది సెంటపై, సెంటపై.
గుడిలో నేను సెటప్ చేసి పెట్టుకున్న కంప్యూటర్ పేలిపోయింది. మన దగ్గర ఉన్న మ్యాప్ కూడా చేజారిపోయింది. ఏం చేస్తున్నారు మీరంతా? ఎక్కడున్నారు? ముందు ఆ మ్యాప్ నా చేతికి రావాలి. పొండ్రా. दिव्या, हॉट ड्रिंक्स తాగుతావా, కూల్ డ్రింక్స్ తాగుతావా? కూల్ డ్రింక్. ठीक है. అది చూడదే, పచ్చి షర్ట్ వేసుకున్న కొన్ని ఎంత స్టైల్ గా ఉన్నాడో. చాలా రెస్కునే ఉంటాడే. లవ్ చేస్తే ఇటువంటి వాడిని లవ్ చేయాలి. లవ్వా? షర్ట్ విప్పండి. కూల్ డ్రింక్స్ ఏం అక్కర్లేదు. అయ్యో, షర్ట్ విప్పుతామంటే కావాలంటే ప్యాంట్ విప్పుతా. బొత్తాలు దిగిపోతాయి. అందుకోనండి. నేనే. ఏమండి? కళ్ళజోడు కూడా తీసేయాలా? అయ్యో, అది కాదండి. నేనంటే నీకెంత ప్రేమ. నేను చెప్పగానే షర్ట్ విప్పేసరే. నీకోసం ఏం కావాలన్నా విప్పేస్తా. ఏమండి, నీకు జ్ఞాపకం ఉందా? ఈ రోజు మన పెళ్లి రోజు. జీవితాంతం మనం సంతోషంగా ఉండాలని అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. కానీ ఆ దేవుడు మనల్ని విడదీశాడు. మన వియోగానికి కారణం నీ చపలత్వమా, లేక నా సందేహమా అన్నది ఇంకా చిక్కు ప్రశ్నగానే ఉంది. దానికి బదులు ఆ దేవుడికే తెలుసు. నీకు నానంటే ఇష్టం లేదుగా, మరి ఆయన చట్టమట్టికి ఎందుకమ్మా? అందుకే కాల్ చేస్తున్నా. అదంతా వాడకూడదు. అది పెద్దవాళ్ళ విషయం. ఈ కథలన్నీ వద్దు. గొడవ పడేది మీరు, విడిపోయేది మేమా? పోమ్మా. కరెక్ట్ గా అడిగావు. అలా అడిగమ్మా. మేము తప్పు చేస్తే నువ్వు అడగచ్చు. నువ్వు మాత్రం తప్పు చేచ్చా? ఇవమ్మ షర్ట్ కాల్ చేస్తాను. వద్దమ్మా, వారి జ్ఞాపక చిహ్నంగా ఈ షర్ట్ ఒక్కటే ఉంది. దాన్ని కాల్ చేయకమ్మా. దివ్యా, విరోధుల్ని క్షమించొచ్చు, ద్రోహుల్ని క్షమించలేకూడదు. ఆ రోజు నీ భర్త నీకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. వాడి సత్యమైన పెద్ద తాజ్మహల్ జ్ఞాపక చిహ్నంగా దాచుకోవడానికి. దివ్యా, నువ్వు వాడిని మళ్ళీ నమ్మి వాడి వెంట వెళ్ళకూడదనే నీ పేరున కొత్తగా ఓ బిజినెస్ ఆరంభిస్తున్నాను. ఆ విషయంగా పాత్రని కలుసుకోవడానికి నేను బాంబే వెళ్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో పాతవన్నీ అనవసరంగా గుర్తు తెచ్చుకొని నీ జీవితం పాడు చేసుకోకు. అమ్మ మనసు మార్చి నాన్నతో కలుపుదాం అనుకుంటే ఈ రాబడి నచ్చి చెడగొట్టిందే. పిచ్చోడా, నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదమ్మా. ఓ మొగుడు పెళ్ళం 20 ఏళ్ల నుంచి అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా కత్తిరించేయాలి. ఏనుగులాగి ముసలోడు నిద్రపోవడం లేదే. ఇంత ఫోన్ చేస్తానందే, ఎలా ముక్క కొట్టాలి? హలో, వర్షం వస్తుందా? ఏంటది, వర్షం వస్తుందంటావా? ఇదేమన్నా వాతావరణ సూచనా కేంద్రం అనుకున్నావా? ఇలా చూడమ్మా, రాంగ్ నెంబర్ చేయడంలో తప్పే లేదు. కానీ ఏం మాట్లాడాలి అన్న జ్ఞానం ఉండక్కర్లా. పెట్టవా మా ఫోను. ఏంటి కాకిలాడుతున్నాడు? తాత, ఇలాగే రాంగ్ నెంబర్లు వస్తాయి. నువ్వు వెళ్ళి పడుకో. నేను వదిలిపెట్టేదే లేదు. రైటా రాంగా అన్నది తేల్చుకుని మరీ నిద్రపోతాను. మళ్ళీ ట్రై చేసి చూద్దాం. వర్షం వస్తుందా? వర్షమా? ఇది ఎండాకాలం, వర్షాలేం రావు. రాంగ్ నంబర్ ఫోన్ పెట్టి. అయ్యయ్యో, మమ్మీ మాట్లాడిందే. ఫోన్ పని చేయడమే అపూర్వం. తప్పిదారి ఫోన్ పనిచేసిందో అన్ని రాంగ్ నెంబర్లే వస్తున్నాయి. అమ్మా,
ఇంకా మీద రాంగ్ నెంబర్లు వస్తే నేను మేనేజ్ చేస్తానమ్మా. ఎలా మేనేజ్ చేస్తావు? వర్షం వచ్చినా రావచ్చు, వర్షం రాకుండా పోయినా పోవచ్చు అని చెప్పి వాతావరణ సూచనా కేంద్రాలకు సమర్థించుకుంటావా? అయ్యో నీకేం తెలీదు, తాతయ్య నువ్వు ఒక మొద్దువి. హలో, వర్షం వస్తుందా? వర్షం వచ్చేలానే ఉంది. ఒక రాబంది వచ్చి చెడగొట్టింది. అలాగా, మరి వర్షం ఎప్పుడు వస్తుంది? కంగారు పడుకు, ఇంకా 2-3 రోజుల్లో వర్షం వస్తుంది. అందుకు నేను ఏర్పాటు చేస్తాను. ఓకే ఓకే, పెట్టేస్తాను. దేవి, నటనలో దుమ్ము రేపుతుంది. ఎలాగుంది? ఎలా ఉందా? వర్షం నువ్వు ఎలా కురిపిస్తావు? మేఘాలు కన్నం పెడితే వర్షం పడుతున్నా నువ్వేగా అన్నా? అయ్యో అయ్యో, ఇదంతా ఒక చిన్న తమాషాలే. గోవిందా 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 గోవిందా. సింధు, ఏమిటమ్మా ఇది? ఎందుకు ఇలా గోవిందా గోవిందా అని దొర్లుతున్నావు? దీని పేరు అంగ ప్రదక్షిణం. గుళ్ళో చేయడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. అంగ ప్రదక్షిణ చేస్తావా? ఎందుకమ్మా? నేను కనిపించకుండా వెళ్ళిపోయాక మళ్ళీ దొరికానుగా, అందుకేనమ్మా. అందుకు నువ్వెందుకమ్మా చేయడం? నువ్వు సురక్షితంగా తిరిగి వచ్చినందుకు నేనే అంగ ప్రదక్షిణ చేయాలి. వెరీ గుడ్, నువ్వే చెయ్యమ్మా. మరి కోవిలకి ఎప్పుడు వెళ్దాం? శుక్రవారం ఉదయం కోవెలకు వెళదాం. గోవిందా 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 గోవిందా. గోవిందా. అమ్మా అమ్మా, అంగ ప్రదక్షిణం చేసింది కరెక్టేనా? చాలా కరెక్ట్. ఇలాగే కోవిల్లో చేస్తే దేవుడు మిమ్మల్ని కలిపేస్తాడు. ఏంటి కలిపేస్తాడా? దేవుడు మెచ్చుకుంటాడు అంటున్నా. ఓ, అయితే మనం కోవిలకి ఎప్పుడు వెళ్తున్నాం? శుక్రవారం ఉదయం కోవెలకు వెళదాం. పసుపు నీళ్లు పోసాను, మంగళకరంగా మొదలెడదాం. రండి. గోవిందా గోవిందా. ఎందుకమ్మా నా మీద పసుపు నీళ్ళు పోస్తున్నావు? నేనేమన్నా పూనకం వచ్చి ఆడతానా? పసుపు నీళ్ళు మహిమ ఇప్పుడు తెలీదు, ఇంకా కొంచెం సేపట్లో తెలుస్తుంది. సరే, ఇప్పుడు నన్ను ఏ పక్కకి తోలమంటావు? ఆ పక్క కళ్ళు మూసుకుని తల్లు. సరే, నువ్వు చెప్పినట్టు కళ్ళు మూసుకుని దొలుతా. గోవిందా గోవిందా ఏడుకొండలవాడా. గోవిందా 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 ఏడుకొండలవాడా. గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. అమ్మ నాన్న ఇంకా సేపట్లో ఢీ కొట్టుకుంటారు, తర్వాత కలుసుకుంటారు. దేవుడా దేవుడా, ఈ సంవత్సరం అందాల పోటీలో మొదటి బహుమతి రావాలి. అందుకే అంగ ప్రదక్షిణ. దేవుడా గోవిందా 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 గోవిందా. అయ్యయ్యో, ఒక బూర్ద గుమ్మడికాయ దొల్లుకుంటూ వస్తుంది. గోవిందా గోవిందా. అయ్యో, అయిపోయాడు. గోవిందా గోవిందా. అమ్మా అబ్బా, అయ్యో అమ్మా. గోపాలా గోపాలా, ఏంటి మొహం కనబడతావు? ఇక్కడ ఉంది. అవును, కళ్ళద్దాలు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇదే మొహం. ఏంటి గోపాలా, చంద్రమండలం వెళ్ళొచ్చిన వాళ్ళు ఏమంటుంది? నా కట్లేంటి? యాక్సిడెంట్ అయింది. లారీ ఎక్కిందా? లారీ ఎక్కినా పర్వాలేదు, ఓ పెద్ద రోడ్ రోలర్ నా మీద ఎక్కి తొక్కి ఒళ్ళు హోనమైంది. 5-6 ఎముకలు కనపట్టలేదని 6-7 డాక్టర్లు వెతుక్కుంటున్నారు. ఆహా. ఏంటి గోపాలా, పుస్తకాలు కొట్టి ఇప్పుడు పెట్టావు, పుస్తకాలు అమ్ముతున్నాయే? పుస్తకాల కొట్టు కాదు, పెంటారావు కాలక్షేపాన్ని చదువుతున్నా. ఇవన్నీ ఈ వారం పత్రికలు. అయ్యా బాబోయ్, ఇవన్నీ ఒంటి చేతుల్లో చదువుతున్నావా? అవును, నీకు ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ అమ్మా, ఇక్కడ నాన్న, తాత. ఏంటి పితృ చదువుతులు పిలుస్తున్నావు? అమ్మా నాన్న కలుసుకుంటారనుకుంటే మళ్ళీ దూరం అయ్యారే. ఐడియా వేస్ట్. హలో జగన్ హియర్. హాయ్, హౌ ఆర్ యు జో? అవును జో,
అది మరి మ్యాప్ మిస్ అయిపోయింది. వద్దు, నో 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 నో, ఇంకో 4 రోజుల్లోగా డెఫినెట్ గా మ్యాప్ నేనే హాంకాంగ్ పంపిస్తాను. ఎస్, ఇట్స్ అ ప్రామిస్. ఎస్ రాయ్. సార్ మ్యాప్ ఏమైంది? సారీ సార్, ఎంత ప్రయత్నించినా మ్యాప్ దొరకలేదు సార్. స్టాప్ ఇట్. మిమ్మల్ని నమ్ముకుంటే ఏం ప్రయోజనం లేదు. దానికి నేనే వెళ్తాను. తప్పించుకుపోయిన పిల్లల చేతిలోనే ఆ మ్యాప్ ఉండాలి. భైరవా, రాము బాగున్నారా? ఏంటి కవర్? పాపా, ఇదేం లెటరు? ఇది నా ఫ్రెండ్స్ తెచ్చిన ప్లాన్ లెటర్. అలాగా, ఏం ప్లాను? సెక్రటరీ అంకుల్, నేను సింధు ఒక కొత్త ప్లాన్ వేశాం. రేపు మా స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డీరోలో 10వ నంబర్ టికెట్ మా నాన్నకిచ్చా, 11వ నంబర్ టికెట్ మా అమ్మకిస్తా. ఎందుకు? అయస్కాంతాన్ని నువ్వు పక్క పక్కన పెట్టి ఏమవుతాయి? అయస్కాంతాన్ని ఇనుముని పక్క పక్కన పెట్టి ఒకటైపోతాయి. అమ్మొస్తుంది. అంజలి అంజలి అంజలి. సెక్రటరీ, అమ్మా ఏమిటిది? కుక్కని కోతిని ఇంట్లోకి తీసుకొచ్చారు, బయటికి తెరవండి. అమ్మా, వీటిని నేను తీసుకురాలేదు, సింధుయే తీసుకొచ్చింది. సింధా? అరవకండి. సింధుకి సైక్లో బైక్లో వ్యాధి. ఏమైనా అడిగితే అయ్యో వద్దు, వాటిని ఇక్కడే ఉండి చావనివ్వండి. అమ్మా, ఏంటి చెప్తున్నా? అబ్బే ఏం లేదమ్మా, ఊరికే. ఊరికే. అమ్మా, రేపు మా స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్, తప్పకుండా నువ్వు రావాలి. ఇదిగో టికెట్. వస్తానమ్మా. తనని ఇక్కడ కలుసుకుంటాను అనుకోలేదు. ఎలాగైనా పక్కనే కూర్చుని మాట్లాడి కన్విన్స్ చేసుకుంటా. ఏమ్మా, ఈ సీట్లో ఎవరైనా ఉన్నారా? ఇదెవరికో రిజర్వ్ చేసినట్టున్నారు. నాకు ఆ చివరి సీట్ ఇచ్చారు, చూపు సరిగ్గా అనదు. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? అయ్యో, నా కలడు ఇంతలాగా ఉన్నది. అది నా పెళ్ళం కాలయ్యా. సారీ, ఎక్కడ బాగాలేవాడు అయ్యా. ఇదే ఇదే. పండగ చీర కోరేనా
పొత్తు కలిసనే అంతులేని ప్రేమ వెల్లి విరిసనే ఆలు మగల మధ్య పొత్తు కలిసనే అంతులేని ప్రేమ వెల్లి విరిసనే వెల్లి విరిసనే మా ఇంట మా వారిదే వంట సినిమాకి మేడైతే మా వారు పట్టించుకోరంట పొయ్యించి పోపింది మా ఇంట మా వారిదే వంట సినిమాకి మేడైతే మా వారు పట్టించుకోరంట అది పగలే కానీ రాత్రిరైన కానీ అది పగలే కానీ చేసుకున్నవాడు ఎన్ని మాటలనని మనకు సాగు దిశాని ఆ సినిమా ఉంటే చూసామెటిని ఆ సినిమా ఉంటే చూసామెటిని ఎందుకంటే సినిమా అది పిచ్చి నీకు బామా గంట చేయమమ్మ పేరంట కాకులమ్మ డార్లింగ్, ఈ విధంగా నీ పక్కన కూర్చోవాలని నేను ఎంతకాలంగా తప్పిస్తున్నానో తెలుసా? నీకు మాత్రం ఉండడం ఏమిటి? నువ్వు నా గురించి ఆలోచిస్తూనే ఉంటావు డార్లింగ్. ఏంటో తొయ్యడం? ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు. నువ్వు ఒక్క మాటను సరిగ్గా 10 నెలల్లో నీ ఒళ్ళో కొడుకుంటాడు డార్లింగ్. అమ్మా, ఆ దొంగళ్ళు నన్ను నైస్గా ఎత్తుకుపోయారు. అదృష్టం రాము భైరవ వచ్చి నన్ను కాపాడారు. ఏ మృగాలనైతే నేను అసహించుకున్నానో ఆ మృగాలే నిన్ను కాపాడాయమ్మా. ఇంత ప్రేమగా ఉండే మృగాలని ఎందుకమ్మా అసహించుకున్నావు? నేను ఇలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు మన ఎస్టేట్ లో ఉన్న ఒక అడవి ఏనుగు నా కళ్ళ ముందే మా అమ్మను తొక్కి చంపేసింది. ఆ దారుణం చూసిన క్షణం నుంచి నేను మృగాలను అసహించుకుంటున్నాను. అయ్యో అయ్యో, కరెంట్ కూడా షాక్ కొడుతుంది. అందుకని కరెంట్ ని అసహించుకోగలవా? మరి లైట్లన్నీ ఎలా వెలుగుతాయి? తప్పేనమ్మా, ఇక మీదట నేను మృగాలను ఎన్నడూ అసహించుకోను. అమ్మంటే అమ్మే. సెక్రటరీ పెట్టి తీసుకురా. రండి సార్, రండి. దివ్యా? పిలిచావనా? అవునమ్మా, మిస్టర్ జగన్నాథ్, ఇది నా ఒక్కగానొక్క కూతురు దివ్య. హలో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఈయన కళ్ళు కనిపిస్తావు. షటప్. దివ్య, మన కొత్త బిజినెస్ కోసం నేను బాంబే ఈ మధ్య వెళ్ళినప్పుడు ఈయన్ని మీట్ చేశాను. పెద్ద కోటీశ్వర్లు, జెంటిల్మన్. పాపం ఓ యాక్సిడెంట్ లో ఈయన చూపు పోయింది. ఎస్, నాకు చూపు పోయిందే గానీ నమ్మకం పోలేదు. అందుకే మీ నాన్నగారిని పార్ట్నర్గా కలుపుకొని
కొత్తగా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నాను. మా అయ్యగారికి ఎప్పుడూ విడదీయటమే అలవాటు. ఇప్పుడే పార్ట్నర్గా ఒకరిని కలుపుకున్నారు. కలుపుకున్నది పార్ట్నర్షిప్పే, కానీ విడదీసేయడమే బిజినెస్. పత్తిలోంచి గింజలు విడదీస్తాం, కాటన్ మిల్. దివ్య, ఇక మీదట ఈయన మన ఇంట్లోనే ఉంటారు. అలాగే ఉండండి నాన్న. థ్యాంక్ యూ. భైరవా, రాము, ఇప్పుడు వచ్చిన ఆయన్ని ఎక్కడో చూసినట్టుంది. అతను గుడ్డువాడో కాదో ముందు కనిపెట్టాలి. అందుకు నేను ఒక ఐడియా వేశాను, ఆ విధంగా చేయండి. ఓకే? చేదుగా ఉంది. చక్కెరేది? దొంగ వెధవా, చక్కెర కరెక్ట్గా వేశాడే. వీడు గుడ్డివాడు కాదు. ఒక సందేహం తీరింది. మరి వీడెవడు? నన్ను ఎత్తుకెళ్ళిపోయినాడే. వీడి గడ్డం పెట్టి చూద్దాం. భైరవా, రాము, సందేహమే లేదు, వీడు వాడే. హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవా, నేను ఇప్పుడేగా స్కూల్ వదిలొచ్చాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? డాడీ, నీ దగ్గర ఉంది సింధు, నేను దేవిని. ఇద్దరు చోట్లు మారా. చోట్లు మారా? ఏమిటో మనం అనేది? అయ్యో డాడీ, ఆ విషయాలన్నీ తర్వాత. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం లో ఉన్నాను. ఏమిటమ్మా? అదొక సీక్రెట్. నువ్వు అమ్మవారి గుడి దగ్గరికి వచ్చే, అన్ని విషయాలు అక్కడ చెప్తాను. పెట్టేనా? అమ్మా దేవి, ఏదో ప్రాబ్లం అన్నావే, ఏమిటి మా ప్రాబ్లం? మమ్మల్ని ఒక రౌడీ ఎత్తుకుపోయాడని చెప్పానుగా. వాడు ఒక మ్యాప్ దాచుకున్నాడు. దాన్ని మేము నైస్ గా తీసుకొచ్చి గుళ్ళో దాచాం. అయ్యో, తర్వాత? ఆ రౌడీ గుడ్డివాడి వేషం వేసుకొచ్చాడు. నన్ను ఏమన్నా చేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా. ఇప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రౌడీ గురించి కంప్లైంట్ ఇచ్చి వాడిని జైల్లో పెట్టిద్దాం రా. రే కళ్ళద్దాల డాక్టర్, రే నువ్వు పోలీసులతో చెప్పగానే వాళ్ళ లోపలితో వేస్తారా? రే ఫూల్, పోలీసులు నాకు పగవాళ్ళు కాదురా, పార్ట్నర్. రే మ్యాప్ మన చేతికి చిక్కే వరకు వీళ్ళిద్దరిని మన కస్టడీలోనే ఉంచండి.
ఏం జరిగింది? దేన్ని మనం పాడుబడిన కోవిలనుకున్నామో అది మన మీద పగ తీర్చుకుంది. ఏమిటా మీరనేది? అవునండి, తుఫాన్ గాలిలో వచ్చి మమ్మల్ని తరిమి కొట్టింది. ఇక మీద మన వాళ్ళెవరు గుళ్ళోకి వెళ్ళలేరు. వెళ్ళినా ప్రాణాలతో ఎవరు తిరిగి రాలేరు. నా ప్లాన్ అంతా నాశనమైంది. అందుకు కారణమై నా కళ్ళద్దాల డాక్టర్ని ఊరికే వదిలిపెట్టను. వాడంతు తెలుస్తాను. అంకుల్ 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 మా డాడీని ఏం చేయకండి, ఏం చేయకండి. మీ నాన్న ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చేస్తావా? అలాగే చేస్తాను. సింధూరదేవి గుళ్ళో నువ్వు దాచిపెట్టిన మ్యాప్ని నువ్వే తీసుకురావాలి. గుళ్ళోనా? ఏమిటి ఆలోచిస్తున్నావు? సరే అంకుల్. ఇప్పుడే వెళ్ళు, వెళ్ళు. తెలివైన పిల్ల. ఏమిటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నేను ఎన్నాళ్ళు నాన్న దగ్గరే ఉన్నాను. నిన్నటి నుంచి నాన్న ఇంటికి రాలేదు. నాకు భయం వేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడుండి దేవి లేదు, బిజినెస్ పార్ట్నర్ అని చెప్పిన బాంబు ఎదురు కనిపించడం లేదు. నాకెందుకు అతని మీద సందేహంగా ఉంది. అమ్మా, నేను దేవి ఒక కోవెల మ్యాప్ దాచిపెట్టాం. ఆ రౌడీ దేవిని అక్కడికి తీసుకుపోయి ఉంటాడు. అలాగా? ఏ కోవిలమ్మా? అదేనమ్మా, సింధూర దేవి కోవెల. ఏంటమ్మా ఇది? దేవి, అమ్మా, ఇదంతా నీ పనేనా? నా బిడ్డ నీ కళ్ళు తెరిపించింది. దానికి నువ్వు చేసే ఉపకారం ఇది. బిడ్డకు బాధ కలిగితే ఆ బాధ కన్న తల్లివి నీకు లేదా? నా బిడ్డ ముఖాన్ని అణువణువునా వికృతం చేసి నువ్వు మాత్రం అందంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు హాయిగా ఉండమ్మా, కానీ నువ్వు ఇచ్చిన వికృత రూపాన్ని నువ్వే తీసుకునేలా చేస్తాను.